జగన్ గారు ఊరికి డబ్బులు పనిచేస్తున్నాడు, అంతకు మించి ఏం చేయట్లేదు, బటన్ నొక్కడం తప్ప అని. రైట్. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆ రోజు కూడా అదే బడ్జెట్. ఈరోజు మన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదే సేమ్ బడ్జెట్. మళ్ళీ ఆ రోజు ఆయన ఎందుకు చేయలేకపోయినారు? చంద్రబాబు నాయుడు గారు కూడా అవకాశం ఇచ్చారు కదా 14 ఏళ్ళు, మళ్ళీ ఆ రోజు ఆయన చేయలేకపోయినాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా ప్రజలకు మంచిది చేయాలన్న దృఢమైన సంకల్పం ఆయనకు ఉంది కాబట్టి ఈరోజు మనం చేయగలుగుతున్నాం. ఆ రోజు అవకాశం ఇచ్చినోడు కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు. ఈరోజు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సభ, ఏదైనా ఆయన ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తే, నేను ఇంత బాగా చేసినాను ఈ పథకాన్ని, ఈ పథకం ప్రతి ఒక్కరికి కూడా నేను చేరవేసినాను, దయచేసి నాకు ఓటేయండి అని ఆయన అడగడం లేదు. మళ్ళా సూపర్ 6 నేను పెట్టినాను, ఓటేయండి అని అడుగుతున్నారు. సో ఏది నిజం అంటే జగనన్నే నిజం. 2014 నుంచి 19 వరకు సూపర్ 6 ఈజ్ ద మినీ మేనిఫెస్టో. సో మినీ మేనిఫెస్టోలో మహాలక్ష్మి పథకం ఉంది మహిళలకి సంబంధించి. సేమ్ రిలేటెడ్ వైసీపీలో ఏముంది, మీ ప్రభుత్వంలో ఏముంది? అది మన ప్రభుత్వం చూసే కదా ఆయన కాపీ కొట్టిండేది. ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడ కూడా అమ్మ ఒడి తేవాలనే ఆలోచన లేదు. ఈరోజు పేరు మార్చి ఆయన అమ్మకు వందనమాట పెట్టాయి. సేమ్ కాపీనే కదా. మనము ఆ రోజు అమ్మఒడి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆయన అన్నాడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని. మళ్ళీ అదే నోరుతో ఈరోజు 2, 3 ఇస్తాను అంటున్నారు కదా. మళ్ళీ రాష్ట్ర ప్రజలకి ఆయన చెప్పాలి ఎన్ని శ్రీలంకలు చేయబోతున్నాడు రాష్ట్రాన్ని అని ఆయన చెప్పాలి. నోరు ఉంది అని అబద్ధం చెప్పడం, సీటు ఎలాగైనా సీఎం కుర్చీలో కూర్చున్నాలని ఏది పడితే అది చెప్పడం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ మధ్య లోకేష్ తన యాత్రల్లో చెప్తున్నారు, జగన్ ఆడవాళ్ళకి ముద్దులు పెట్టాడు, ఇప్పుడేం గుద్దేశాడు వాళ్ళని, ఎందుకు ఇది కాకుండా అని చెప్పేసి అంటే ప్రతి మీటింగ్లోనూ ఆ ముద్దు పెట్టడం అనే అంశాన్ని బాగా అంటే నొక్కి ప్రస్తావిస్తున్నారు ఆయన. దీన్ని మహిళా మంత్రిగా కావచ్చు, వైసీపీ మహిళగా కావచ్చు, అసలు మహిళగా కావచ్చు, ఎలా తీసుకుంటారు? వాళ్ళు ఎక్కువగా విమర్శ చేస్తూ ఉండేది ఈ నడమ చేసుకుంటున్నారు. ఎప్పుడు మేము ఆసరా ద్వారా మహిళలందరికీ కూడా 25,000 కోట్లు ఇచ్చి ఏదైతే హామీ జగన్ గారు పూర్తి చేసినారో, అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీ పూర్తి చేయకోకుండా మోసం చేసినారు ఆడవాళ్ళని. సో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే మహిళల్ని ఎక్కువగా అభిమానించినారు జగన్ గారు. అదేవిధంగా ఎక్కువగా లయన్ షేర్ బడ్జెట్లో ఇచ్చినారు, ఎక్కువగా దగ్గరకు తీసుకున్నారని వాళ్ళకి తెలుసు. నేను ఎప్పుడే ఫస్ట్ చెప్పినాను కదా, వాళ్ళు ఏది చేయలేదు వాళ్ళ హయాంలో. ఇప్పుడు మహిళా ఓటర్స్ అందరూ కూడా జగన్ గారికి ఫార్ ఉన్నారు. అది వాళ్ళకి తెలిసిపోయింది. ఏదో దుష్ప్రచారం చేయాలా, దుమ్మెత్తిపోయేలా, బ్యాడ్ మెసేజ్ తీసుకొని పోవాలని మాట్లాడుతున్నారు. మహిళకు ఆప్యాయతతో ముద్దు పెట్టడం, ఒక అన్నగా ఒక తమ్ముడుగా మీరు దాన్ని కూడా వక్రీకరించి చెప్తున్నారంటే మీ మనస్తత్వం, వాళ్ళ మనస్తత్వం ఏముంది అని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అంటే వైసీపీ మహిళల మీద సోషల్ మీడియాలో టీడీపీ నుంచి వస్తున్న ట్రోల్స్ చాలా అసభ్యకరంగా ఉంటున్నాయి. మీ సహచర మంత్రి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే రోజా గారి మీద కానీ అలానే ఇంకా చాలామంది మహిళల మీద ఇలాంటి విమర్శలు వచ్చినాయి. ఇలాంటి వాటిని ఎలా ఫేస్ చేస్తారు, ఎలా ఫేస్ చేయాలనుకుంటున్నారు? యద్భావం తద్భవతి, వాళ్ళ మనసులో ఏముందో అది బయటకు వస్తూ ఉంది. సో వాళ్ళు అలా ప్రవర్తిస్తారు కాబట్టి వేరే వాళ్ళు కూడా అలాగే ఉంటారు అనేది వాళ్ళ ఆలోచన. వాళ్ళు ఒకటి మాత్రం తెలుసుకోవాలి, మహిళ అంటే ఈరోజు ఈ టెక్నాలజీ దీంట్లోనూ కూడా మహిళల్ని అంత చిన్న చూపుతో చూసి ఇలాంటి ట్రోల్స్ పెడుతున్నారంటే నిజంగా అది మంచిది కాదు. ఒక మహిళా మంత్రిగా నిజంగా దాన్ని ఖండిస్తాను. అండ్ వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం ఎన్ని తిప్పలు పట్టినా, ఎంత ట్రోల్ చేసినా, మైకు పట్టుకొని ప్రతి నియోజకవర్గంలో పోయి మీ ఎమ్మెల్యే ఇట్లా, మీ ఎంపీ ఇట్లా అనేది చెప్తే ఓటు పడవు. వాళ్ళ అజెండా ఏమి, వాళ్ళు ఏం చేసినారో, వాళ్ళు ఏం చేయబోతున్నారో అని చెప్తే మాత్రమే ప్రజలు అప్పుడు డిసైడ్ అయ్యి ఒక గవర్నమెంట్ని నిర్ణయం చేసుకుంటారు. ఈరోజు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో మాట్లాడినప్పుడు లేకపోతే పబ్లిక్ స్పీచెస్లో కానీ మీ లాంగ్వేజ్ చాలా తమాషాగా ఉంటుంది కొద్దిగా.
అంటే ఎందుకని అది మనకులా ఫ్లూయెంట్గా ఎందుకని లేదు? అంటే ఐ మీన్ మీరు వేరే చోట ఎక్కడైనా పెరిగారా? లేకపోతే ఎలా ఇంగ్లీష్ ఎక్కువ మిక్స్ అవ్వడం? మా రాయలసీమ మన అనంతపురం జిల్లాలో ఉండే మన లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది, ఇలాగే మాట్లాడతాం. యాస అనేది ఒక శ్రీకాకుళంలో ఒక రకంగా ఉంటుంది, కోస్తాలో ఒక రకంగా ఉంటుంది, రాయలసీమలో ఒక రకంగా ఉంటుంది. మరి ముఖ్యంగా వీఆర్ ఆన్ ద బార్డర్స్లో ఉన్నాం. బెంగళూరు, కన్నడ కర్ణాటక బార్డర్లో మనం ఉంటున్నాం. సో మాకు ఎక్కువగా ప్రభావం ఉంటుంది. అండ్ మా కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కువగా మనము కన్నడ లాంగ్వేజ్ ఫ్లూ మాట్లాడుతుంటాం. రాయదుర్గము, కళ్యాణదుర్గం, సమ్ పార్ట్స్ ఆఫ్ పెనుగొండ, హిందూపురం, మడక్సిర మాకు ఎక్కువగా బార్డర్స్లో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యాసతోనే మనం మాట్లాడుతుంటాం. అదే అలవాటు, అదే మాట్లాడుతుంటాం. ఓకే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మై ఫాదర్ పొలిటికల్ ఫ్యామిలీ అంటున్నారు కదా, అది లేదు. మై ఫాదర్ వాజ్ అ సైంటిస్ట్ ఓకే. అండ్ ఐఎమ్ అ డాటర్ ఆఫ్ సైంటిస్ట్ అండ్ మై మదర్ ఈస్ ఫ్రమ్ అ పొలిటికల్ ఫ్యామిలీ, రాయదుర్గము. సో అక్కడి నుంచి మా తాతగారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు అండ్ మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా ఉన్నవాళ్ళు. అండ్ రాయదుర్గం అనేది మన బర్త్ ప్లేస్ కాబట్టి అండ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఆల్సో మదర్స్ ప్లేస్ ఈజ్ ఆల్సో వీ హ్యావ్ ఎన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మదర్ది కూడా. ఎలా రాజకీయాల్లోకి రావాలని ఎలా అనిపించింది? అంటే ఆ బ్యాక్గ్రౌండ్ వల్లే వచ్చారా, లేకపోతే మీకుగా ఇంట్రెస్ట్ ఉంది కదా? ఎందుకంటే ఒక సైంటిస్ట్ డాటర్ అంటే గబాల్న పాలిటిక్స్లోకి రారు, అంటే ఇంకా ఏదో సెటిల్ అవ్వాలి అని అనుకుంటారు. సో మీ ఎడ్యుకేషన్ కానీ మీకు ఎలా రాయదుర్గంలో కూడా మనము కేటీఎస్ కాలేజ్కు ల్యాండ్ డొనేట్ చేసినాం అండ్ అదేవిధంగా చాలా సోషల్ సర్వీసెస్ చేసుకున్నాం కూడా మన ఓన్ ప్లేస్లో. అండ్ పాలిటిక్స్ వాజ్ మై ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. కానీ రాయదుర్గం అయితే ఇంకా బాగుండేదేమో ఈ రకంగా. నేను చెప్పినాను కదా, ప్లేస్ ఏదైతే మన బ్రాండ్ జగన్ అన్న మనం సింబల్ ఫ్యాన్ ఎక్కడన్నా, బికాజ్ సమన్వయాన్ని చేసినాం. అందరికీ కూడా పార్టీలు అతీతంగా, కులాల అతీతంగా, మతాల అతీతంగా అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించినాం. ప్లేస్ ఈజ్ నాట్ ది మ్యాటర్, మన సంక్షేమ పథకాలు మన అభివృద్ధినే మ్యాటర్స్ అంతే. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారిని మనం చూడొచ్చు, నెల్లూరు టు నర్సరావుపేటకు వెళ్ళారు. అదేవిధంగా చాలామందికి కూడా రజనీ గారు వచ్చారు, రజనీ గారు కూడా చిలకలూరుపేట టు ఆమె వెస్ట్ గుంటూరుకు వెళ్ళారు. సో చాలా ఉంటుంది అలాగా, చాలామంది మారినారు. ప్లేస్ ఈజ్ నాట్ అన్ ఇది. మనకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడానికి ఏ త్యాగానికైనా సిద్ధం. ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ నవరత్నాలు కానీ లేకపోతే ఆయన పరిపాలనకి రెఫరెండంగా చెప్పుకోవచ్చా మనం? ఎందుకంటే మీరే చెప్తున్నారు కదా మొత్తం ఆయనదే, మాదేం లేదు అనేసి. వీఆర్ ది సోల్జర్స్. ఆయన ఆర్మీలో మనము చాలా డిసిప్లిన్ సోల్జర్స్. సార్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశిస్తారో, ఏదైతే ఆజ్ఞ చేస్తారో అది చూచా తప్పకుండా ప్రజల్లో తీసుకొని పోతాం, దాన్ని పాటిస్తాం కూడా, దాన్ని అమలు చేసే విధంగానూ కూడా 100% మనం చేసుకుంటాం. దట్ ఈస్ హౌ వీ వర్క్ ఫర్ జగన్మోహన్ రెడ్డి సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.